హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ నిజమైన ఫ్యాన్ కాదు, నిజమైన భక్తుడయ్యనా అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, డైరెక్టర్ రాగిపూడి అన్నయ్య టాలెంటెడ్ డైరెక్టర్ అని ఫ్యామిలీస్ టైప్ సైన్మాల్ని తీయడంలో తనకంటూ ఒక స్టాంప్ వేసేసుకున్నాడు. ఇక స్వతహాగా మెగాస్టార్ ఫ్యాన్ అయిన ఈ అన్నయ్య సంక్రాంతికి వస్తున్నాం అనే సైన్మాతో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాక ఎట్టాగైనా మెగాస్టార్తో సైన్మా తీయాలని వెళ్ళి కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాడు మెగాస్టార్కి. మెగాస్టార్ కూడా రాగిపూడి అన్నయ్య టాలెంట్ ఆల్రెడీ చూడడం, పైగా తన పైన ఇష్టాన్ని అన్నయ్య చూపించే విధానానికి ఫిదా అయిపోయి నో చెప్పలేక కమిట్మెంట్ ఇచ్చేశాడు. కానీ ఫ్యాన్స్లో ఒకటే కంగారు. రాగిపొడి అన్నయ్య టేకింగ్ అండ్ మేకింగ్ స్టైలే ఏరు. మెగాస్టార్ ఇమేజ్ ఏమో పూర్తి కాంట్రాస్టు, మమ్మం మాసు. ఎట్టాంటి సైన్మా తీస్తాడో ఏమిటో అని ఒకటే టెన్షన్ పడ్డారనమాట. ఇక యాంటీ ఫ్యాండమ్స్ అయితే ఇది పోయినట్టే, షీ విల్ డై అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఒకటే సునకానంద రోదనలు స్టార్ట్ చేసేశారు. కానీ రాగిపొడి అన్నయ్య మాత్రం సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోయాడు. ఇక ప్రమోషన్స్లో భాగంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమో వదిలారు. ఇక యాంటీ ఎల్లో హ్యాండిల్స్ అయితే రాగిపొడి అన్నయ్య ఈ సైన్మా ఆపేస్తే బెటర్, ఏంటి ఈ క్రింజు అంటూ తెగ ఇంటలెక్చువల్ కటింగ్లు అయితే ఇచ్చేశారు. అక్కడికి వాళ్ళ ఆరాధ్య దైవమైన క్యాడర్ వీరో బాలయ్య ఏదో ఇంటర్స్టెల్లర్ టైప్ సైన్మాలు చేస్తున్నట్టు. సరే, అన్నీ అయిపోయాయి. సంక్రాంతి రాని వచ్చేసింది. 5 సైన్మాలతో ప్యాక్డ్ అయిపోయింది. ఇక థియేటర్ మాఫియా స్టార్ట్ అయింది. చింటూ అంకుల్ తన రొట్ట రోత ఫిల్ల సైన్మా అనగనగా ఒక రాజు కోసం దాదాపు మెగాస్టార్ సైన్మాతో సమానంగా థియేటర్స్ హోల్డ్ చేసుకున్నాడు. ఆ విధంగా లిమిటెడ్ స్క్రీన్స్కే పరిమితమైంది మెగాస్టార్ సైన్మా. ఓపెన్ గ్రౌండ్లో కొడితే ఏముంది మజా, ఇలా మాఫియాతో ప్యాక్డ్గా ఉన్నప్పుడు కొడితేనే అసలు మజా అనుకున్నాడు మెగాస్టార్. డే 1 నుంచి ఒకటే కొట్టుడు. ఇక నిన్న ఇవాళ మండే ట్యూస్డే అయినా కూడా బ్యాటింగ్ అస్సలు ఆపట్లేదు. ఇక ఇప్పటికే 1 వీక్ బాక్సాఫీస్ రన్లో అందరి హీరోల హయ్యెస్ట్లు లేపేశాడు. బాలయ్యదైతే రెండో రోజు మ్యాట్నీకే లేచిపోయిందనుకోండి, అది ఏరే విషయం. ఆ లెవెల్లో కొట్టాడు మెగాస్టార్, అది కూడా లిమిటెడ్ థియేటర్స్ రిలీజ్తో అనమాట. అలా ఫస్ట్ వీక్కే రీజనల్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ పెట్టేశాడు. మెగాస్టార్ మాస్ కొట్టుడు ఎట్టాగుంటుందో ఇప్పటి జెన్జీ ఫిలకాయలకి 70mm సుస్పష్టంగా చూపించేశాడని చెప్పాలి. ఇక అవన్నీ పక్కకిడిసేస్తే ఈ సైన్మా ఇంత సూపర్గా రావడానికి కారణమైతే రాగిపొడి అన్నయ్యకి మెగాస్టార్ పైన విపరీతమైన ప్రేమనే చెప్పుకోవాలి. మెగాస్టార్ పాత సైన్మాల మెడ్లీలాగా ఆయన వింటేజ్ డైలాగుల్ని, ఆయన వింటేజ్ మ్యానరిజంలను యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్క్రిప్ట్ ఫ్లోలో కలిపేసుకుంటూ పొందుపరిచేసుకుంటూ తీసిన విధానానికి ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే. మచ్చుకి కొన్ని చెప్పుకోవాలంటే మెగాస్టార్ అంటే ఇరగదీసే డ్యాన్స్ మూవ్స్కి పెట్టింది పేరు. ఆ మాటకు వస్తే ఇండియాలోనే ఇప్పటికీ ఆయనలా గ్రేస్ఫుల్గా స్టెప్స్ వేసేవాళ్ళు లేరనే చెప్పాలి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సైతం ఆయన ఎతుక్కుంటూ వచ్చింది. ఇప్పటి వీరులు మహా అయితే ఫ్లోర్ మీద పడి ప్యాంట్లోకి జర్రి పాకినట్టు గిలగిలా కొట్టుకుంటారు తప్పిస్తే ఫ్రేమ్ని రక్తి కట్టించేలా, ఆడియన్స్ చేత వావ్ అనిపించేలా అయితే అస్సలు చేయలేరు. ఇక ఈ శంకర్ వరప్రసాద్లో రాగిపొడి అన్నయ్య మెగాస్టార్ వింటేజ్ హుక్ స్టెప్స్ని అలా అలా టచ్ చేసి అందరికీ గుర్తు చేశాడు. ఇక అంతేనా, అప్పట్లో అత్తకెమ్ముడు అమ్మాయికి మూడు సైన్మాలో రేఖ నా శశి రేఖ అంటూ స్టైలిష్గా వార్నింగ్ ఇచ్చిన సీన్ ఇప్పటికీ వింటేజ్ ఫ్యాన్స్కి గుర్తే. ఆ ఫేమస్ వార్నింగ్ని మళ్ళీ కొత్తగా ఫన్నీగా మన ముందుకు తెచ్చాడు ఈ డైరెక్టర్ అన్నయ్య. ఇక గ్యాంగ్ లీడర్లో గోడ బద్దలు కొట్టి ఇంటర్వెల్ సీన్కి అప్పట్లో బాక్సులు ఎలా బద్దలయ్యాయో వేరే చెప్పనక్కర్లేదు. ఆ సీన్ని సూపర్ ఎంటర్టైనింగ్గా రీక్రియేట్ చేసిన డైరెక్టర్ అన్నయ్య అని ఎంత పొగిడినా తక్కువే. ఇక ఛాలెంజ్ సినిమాలో డబ్బు మదం చూపెట్టే రావు గోపాలరావు తాతకి మిస్టర్ రామ్మోహన్ రావు అంటూ చిరు ఇచ్చి పడేసే కాన్ఫంటేషన్ సీన్లు అయితే ఆ సైన్మాకే హైలైట్. ఇక శంకర వరప్రసాద్లో అదే రామ్మోహన్ రావుని ఒక సీరియల్ యాక్టర్తో మిక్స్ చేసి చిరు చేత చెప్పించిన డైలాగులకు థియేటర్లో నవ్వుల వర్షం కురిసిందనే చెప్పాలి. ఇక సంటబ్బాయి సినిమాలో అసిస్టెంట్ని మిస్ జ్వాల అంటూ పిలిచే సౌండింగ్ టోటల్ సైన్మాకే హైలైట్. దాన్ని మళ్ళీ అదే అసిస్టెంట్ క్యారెక్టర్తో రాగిపొడి అన్నయ్య రీక్రియేట్ చేసి పడేశాడు. ఇక అన్నయ్య సైన్మాలో హీరోయిన్ని చూసి సిగ్గుపడటం,
ఆమెకు వార్నింగ్ ఇవ్వబోయి తడబడ్డం ఎంత ఫన్నీగా ఉంటాయో, అవే ఇన్నేళ్ల తర్వాత కూడా అంతే టైమింగ్‌తో, కామిక్ సెన్స్‌తో మెగాస్టార్ చేత మళ్ళీ చేయించేశాడు రాగిపూడి అన్నయ్య. ఇక అంతేకాదు, చిరు వింటేజ్ హిట్స్ అయిన 'రామ్మ చిలకమ్మ', 'యురేకా సకమిక', 'ఇందువదన' లాంటి సాంగ్స్ గుర్తు చేసి అందరినీ మెగాస్టార్ వింటేజ్ డేస్‌కి తోలుకుపోయాడు డైరెక్టర్ అన్నయ్య. ఇలా ఒకటా రెండా సైన్మా ఆసాంతం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మెగాస్టార్ వింటేజ్ మార్క్స్‌తో నింపేశాడు డైరెక్టర్ అన్నయ్య. ఇలా నొస్టాల్జిక్ ఫీల్స్‌తో ఆడియన్స్ అందరికీ ఒక జనరేషన్ వెనక్కి తీసుకెళ్ళి అదే మ్యాజిక్‌తో ఈ జనరేషన్‌కి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ చూపించిన రాగిపూడి అన్నయ్య నిజంగా మెగాస్టార్‌కి డై హార్డ్ ఫ్యాన్ మాత్రమే కాదు, భక్తుడు. అతన్ని ఖచ్చితంగా భక్తుడి లిస్టులో వేసి గుర్తించాల్సిందే అని కుండ బద్దలు కొట్టి మరీ వాదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.